శ్రేష్ఠ 2026 9th వాళ్ళకి అలాగే 11th వాళ్ళకి రిజల్ట్స్ ఫస్ట్ రౌండ్ ఈరోజే వస్తున్నాయి. నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫస్ట్ రౌండ్లో సీట్ రాకపోతే సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి ఆ సీట్ని నాకు వద్దు, ఆ స్కూల్ నచ్చలేదు అనుకుంటే మళ్ళీ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. ఎవరెవరికైతే ఆంధ్రాలో సీట్ వచ్చిందో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పక్క స్టేట్లో కూడా సీట్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. ఎందుకని అడుగుతున్నానంటే కామెంట్ చేయమని. శ్రేష్ఠ 2026 నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి చాయిస్ ఫిల్లింగ్ వరకు నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను. చాలామంది కామెంట్ చేస్తూనే ఉన్నారు. 1000 లోపు వచ్చిన వాళ్ళకైతే ఆంధ్రాలో వస్తుందా, 1500 పైన వచ్చిన వాళ్ళకి ఆంధ్రాలో వస్తుందా అనేది ఒక క్లారిటీ ఉండిద్ది. అలాగే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అలాగే మన వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సెకండ్ రౌండ్లో మళ్ళీ నేను వీడియో చేస్తాను.